ప్రభునామం స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆ యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమన్న వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా దేవుని ప్రజల కొరకై విశ్రాంతి ఇంకా నిలిచి ఉన్నది. దేవుని ప్రజలు విశ్రాంతిలో ప్రవేశింపవలసిన వారు ఉన్నారు. ఆ విశ్రాంతిలో ఒకవేళ మనము ప్రవేశించకుండా, ఆ వాగ్దానము పొందకుండా అంటదా విశ్రాంతిలో ప్రవేశించుదాము అన్న వాగ్దానం మనం పొందుకోకుండా తప్పిపోతామేమో అని భయము కలిగి మనం జీవించాలి. భయం, విశ్రాంతిలోనికి నేను వెళ్తానో లేదు, అనిత్య విశ్రాంతి కలిగిన స్థలంలోకి వెళ్తానో లేదు. కొందరు చనిపోయిన వారిని చూసి వారు విశ్రాంతిలోకి వెళ్ళారని అక్కడ పెట్టెలో ఉన్న శవాన్ని చూసి అంటుంటారు. అది విశ్రాంతి కాదు, శరీరానికి విశ్రాంతి కాదు. ఆ శరీరంలో నుండి బయటకు వెళ్ళిన ఆత్మలకు విశ్రాంతి. కనుక దేవుని బిడ్డలారా, ఆ విశ్రాంతిలో మనం ప్రవేశిస్తాం. ఇప్పుడు మనం సజీవులమై ఉన్నాం. ఆల్రెడీ కొందరు ప్రభునందు నిద్రించిన వారు విశ్రాంతిలో ప్రవేశించారు. వారి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. మనము ఆ వాగ్దానాల్లో నుండి మనం ఒకవేళ పొందుకోకుండా తప్పిపోతామేమో అని జాగ్రత్త కలిగి ఆ విశ్రాంతిలో నేను ప్రవేశించాలి, ఆ విశ్రాంతి నేను పొందుకోవాలి, అనుభవించాలి అన్నదాని కొరకు ఇప్పుడే మనము జాగ్రత్త కలిగి జీవించాలి, జాగ్రత్త కలిగి ప్రవర్తించాలి. రెండవ వచనంలో ఏమంటున్నాడు? వారికి ప్రకటింపబడినట్లు మనకును స్వార్థ ప్రకటింపబడెను. అనగా ఇక్కడ వారికి ప్రకటింపబడినట్లుగా ఇశ్రాయేలు ప్రజల గురించి అపోస్తలుడైన పౌలు వారి కొరకు దేవుడు ఒక విశ్రాంతిని సిద్ధపరిస్తే విశ్రాంతిలో వారు ప్రవేశింపలేదు. అనగా వారికి ప్రకటింపబడినట్లు మనకును స్వార్థ ప్రకటింపబడెను. కానీ వారు వినిన వారితో విశ్వాసము గల వారై కలిసి ఉండలేదు కనుక విశ్రాంతిలో ఎందుకు ప్రవేశింపలేకపోతున్నారు? దేవుడు అనుగ్రహించే విశ్రాంతిలో లేదా దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఎందుకు ప్రవేశింపలేకపోతున్నారు అంటే వినిన వాక్యము, వారు వినిన వారితో విశ్వాసము గల వారై కలిసి ఉండలేదు గనుక. వాక్యము అందరికీ ఒకే రీతిగా వినిపించబడుతుంది, వాక్యం అందరికీ ప్రకటించబడుతుంది, విశ్వాస సంబంధమైన వాక్యము బోధించబడుతుంది. ఆ వాక్యమును వింటున్నారు. వినే దాంట్లోనే కొందరు విశ్వాసము కలిగి ఉంటున్నారు, కొందరు విశ్వాసమును ఉంచలేకపోతున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉపమానం చెప్పాడు. విత్తువాడు విత్తుటకు బయలుదేరిన ఉపమానం చెప్పాడు. పిల్లరా, విత్తేవాడిలో ఏం లోపం లేదు, విత్తుతున్న వాటిలో ఏం పొరపాటు లేదు. విత్తుచున్నవాడు తన దగ్గర ఉన్నటువంటి విత్తనాలు ఒకటే, ఆ విత్తనాలలో భేదమేమి లేదు. అన్ని ఒకే రకమైన విత్తనాలను తన చేత పట్టుకొని విత్తుతున్నాడు. కానీ ఆ విత్తనాలు పడుతున్న స్థలాలే భేదం కలిగిన స్థలాలు. కొన్ని అంగీకరించే విత్తనాలను అంగీకరించే మనస్సు కలిగిన భూమిని పోలి ఉన్నాయి. కొన్ని విత్తనాలను అంగీకరించలేని, స్వీకరించలేని స్వభావం కలిగిన భూమిని పోలి ఉన్నాయి, అటువంటి మనస్సును పోలి ఉన్నాయి. కొందరు వాక్యాన్ని అంగీకరిస్తున్నారు కానీ కొద్ది కాలమే వాక్యములో ఉంటున్నారు, తర్వాత ఉండలేకపోతున్నారు, వాక్యానుసారంగా ఫలించలేకపోతున్నారు, జీవించలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, వాక్యములో ఏ భేదం లేదు, వాక్యోపదేశములో భేదం లేదు. కనుక వారికి ప్రకటించబడినట్లు మనకును స్వార్థ ప్రకటించబడను. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైంది. విశ్వాసము లేని వాక్యము విని విశ్వాసము లేకపోతే ఆ వాక్యము వారి జీవితానికి నిష్ప్రయోజనం. విశ్వాసించిన వారికి అది ప్రయోజనకరంగా ఉన్నది. విశ్వసించిన వారు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. దేవుని వాక్యాన్ని విశ్వసించి వాక్యానుసారంగా జీవించి వారిని విశ్రాంతిలోనికి తీసుకొని వెళ్ళిపోతున్నది.
కనుక దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలకు విశ్రాంతి ఇంకా నిలిచి ఉన్నది, మనకు విశ్రాంతి ఇంకా నిలిచి ఉన్నది. మనం ఆ విశ్రాంతిలో ప్రవేశించాలి. అవిశ్రాంతిలో పోయిన మనం ప్రవేశించకుండా తప్పిపోతామేమని, పడిపోతామేమని జాగ్రత్త కలిగిన వారమై జీవించాలి. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు దేవుని విశ్రాంతిలో ఎందుకు ప్రవేశించలేకపోయారు అని కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకొని దేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని పిల్లలు చూడండి, మోషే ద్వారా 12 మంది ఇశ్రాయేలీయుల పెద్దలు కానాను దేశాన్ని వేగు చూసి వచ్చారు. 40 దినాలు కానాను దేశం అంతటిని పరిశీలన చేసి వచ్చారు. ఆ దేశం యొక్క పరిస్థితులన్నీ వారు ఎంక్వైరీ సిఐడిగా వెళ్ళారు. అక్కడున్న పరిస్థితులన్నీ కూడా చేస్తారు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి వారు, ఒక్కొక్క ప్రాంతంలో ఎలా నివసిస్తున్నారు, వారి ఇల్లు ఎలాంటివి, వారి తోటలు, వారి పండ్లు, వారి పంటలు, ఇవన్నీ కూడా వారు 40 దినాలు సంచరించి మొత్తం చూసి వచ్చారు. అక్కడి నుంచి ఒక రిపోర్ట్ తయారు చేసుకొచ్చి మోషేకు సమర్పించారు. 12 మంది కూడా పరిస్థితులన్నీ కూడా పరీక్షించి ఇప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు. దేవుని ప్రజలకు వర్తమానం ఇస్తున్నారు. దేవుని ప్రజలకు కానాను దేశమును గురించిన సువార్తను ప్రకటిస్తున్నారు. వారు చూసి వచ్చిన, వారు అనుభవించి వచ్చిన కానాను దేశం యొక్క అనుభవాన్ని ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరుస్తున్నారు. 12 పెద్దలు, నాయకులు, దేవుని పిల్లలు 12 యొక్క ఉపదేశాన్ని బట్టి ఇప్పుడు ఇశ్రాయేలు, లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు కానానులోనికి ప్రవేశించాలి, స్వతంత్రించుకోవాలి. కానాను బార్డర్ దగ్గరికి వచ్చి నిలబడ్డారు. ఇప్పుడు కానాను బార్డర్ దగ్గరకు వచ్చి నిలబడ్డారు. అక్కడుండి ఇప్పుడు వారు కానాల్లో ప్రవేశించడానికి అంతకు ముందు మోషే 12 మంది పంపితే వారు వెళ్ళి ఆ కానాను దేశం అంతా సంచరించి ఎంక్వైరీ చేసి చూసి వచ్చారు. ఇప్పుడు వచ్చి దాని గురించిన సువార్తను ప్రకటిస్తున్నారు. కానాను దేశం గురించిన వర్తమానం ప్రకటిస్తున్నారు. చూడండి, ఆ వర్తమానాన్ని ప్రకటించి ఇప్పుడు అంటున్నారు, ఆ 12 మందిలో 30 వచ్చిన వర్గ చదువమ్మా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. పిల్లరా, కాలేబు, యెహోషువ అనే ఇద్దరు 12 మందిలో ఇద్దరు ఒక సమాచారాన్ని ఇస్తున్నారు. ఏంటిదా సమాచారం అంటే, మేము చూసి వచ్చిన దేశము పాలు తేనెలు ప్రవహించే దేశమే, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును, మనకు శక్తి చాలును. అవును దేవుని బిడ్డలారా, ఆ దేశమును చూసి వచ్చిన వారు ఇస్తున్న సాక్ష్యం ఇది. దానిని మనము జయించుకుంటాం, దాన్ని మనం స్వతంత్రించుకుంటాం. దాన్ని జయించేటందుకు మనకు శక్తి సరిపోతుంది. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సహాయం చేస్తాడు అని కాలేబు ఒక మంచి సమాచారాన్ని ఇస్తున్నారు. అయితే కాలేబుతో పాటు వెళ్ళినటువంటి మిగతా 12 మందిలో ఒక 10 మంది వారిస్తున్న సమాచారాన్ని మనం చూద్దాం. ఒకసారి వారిస్తున్న సమాచారం ఏమి ఇస్తున్నారు ఒకసారి చూద్దాం. బలవంతులు, భోజాలము, చెడ్డ సమాచారము చెప్పి దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, కాలేబు, యెహోషువతో
పాటు వెళ్ళినటువంటి మిగతా 12 మందిలో 10 మంది ఒక చెడ్డ సమాచారాన్ని దేవుని ప్రజలకు ఇస్తున్నారు. కానాను దేశముల గురించి, కానాను సంచరించి చూసిన దేశముల గురించి, దేవుడు వారికి విశ్రాంతిని ఇస్తానన్న స్థలము గురించి, కానాను ఇశ్రాయేలు ప్రజలకు విశ్రాంతినిచ్చే స్థలం, ఆ స్థలానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తానని దేవుడు వాగ్దానం చేసిన ప్రదేశం అని, విశ్రాంతినిచ్చే స్థలం గురించి ఇదిగో 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారాన్ని తెలియపరుస్తున్నారు. దేవుడు వీళ్ళను బలహీనపరిచే స్వార్థను ప్రకటిస్తున్నారు, కృంగదీసే సమాచారాన్ని ఇస్తున్నారు. వారు చూచి వచ్చిన కానాను దేశం గురించి అంటున్నారు, మేము చూచిన దేశము, అయితే అక్కడ ఉన్న మనుషులు జనులు మనకంటే బలవంతులు, మనము వారిని పూజాలి. మరియు వారు తాము సంచరించి చూచిన ఇశ్రాయేలు ప్రజలతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశం, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవుడు, దేవుని పరిశుద్ధ నామముతో బలహీనపరిచే వర్తమానం, కృంగదీసే వర్తమానం. దేవుని బిడ్డలారా, మనం ఎన్నో శ్రమలు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించవలసి ఉన్నదని అపోస్తలుడైన పౌలు బలపరుస్తాడు. మనము సులువుగా కానాన్లోకి ప్రవేశించేది, మనం యుద్ధములు చేసి మనం వారిని జయించి అక్కడ బలవంతులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళే మార్గంలో వెళ్ళకుండా సాతానుడు మనకు అడ్డుగా వచ్చేవాడు ఉన్నాడు. బలవంతుడైన సాతానుడు ఉన్నాడు, శక్తివంతుడైన సాతానుడు ఉన్నాడు, మనలో పడగొట్టే సాతానుడు ఉన్నాడు, మనలో రాకుండా వెళ్ళకుండా చేసే సాతానుడు ఉన్నాడు. ఉన్నత దేవుళ్ళు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, అనాకీయులు ఉన్నారు, నెఫీయులు ఉన్నారు. వారు మనకంటే బలవంతులు, వారి ఎదుట మనము మిడతల లాంటి వారము. అవును దేవుని బిడ్డలారా, ఇలాంటి అనుభవములే కానానులోకి వారు వెళ్ళాలంటే అనుభవాలు ఉన్నాయి. కానీ అది పాలు తేనెలు ప్రవహించే దేశం. అక్కడి పండ్లు చూడండి, ఎంతెంత గొప్ప ఫలములు కలిగిన పండ్లు. అది లోయలు కలిగిన పట్టణము, అది ఆ ఆకాశ వర్షాన్ని పీల్చుకునే దేశము, దేవుని కనుదృష్టి ఆ ప్రాంతమందు ఉండే దేశం అది. దేవుని బిడ్డలారా, అయినా అక్కడ మనం ప్రవేశించాలంటే అక్కడ ఉన్న వారిని మనం జయించి మనం అందులో ప్రవేశించాలి. బలహీనపరచు వారు అంటున్నారు, ఇది మీ చేత కాదు, మన వారిని జయించలేము, వారితో మనం యుద్ధం చేయలేము. దేవుని బిడ్డలారా, బలహీనపరచు వారిని బలహీనపరిచే బోధ చేస్తున్న వారి బోధ విని, బలహీనపరచు వారు చెప్తున్నటువంటి సమాచారాన్ని విని వారి యొక్క మాటలను విశ్వసించిన వారు దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోయారు. 12 మంది వెళ్ళారు, 12 మందిలో 2 మాత్రము విశ్వాసము కలిగిన మాటలు బోధిస్తారు, విశ్వాస బలపరిచే మాటలు బోధిస్తున్నారు. చూడండి, యెహోషువ కాలేబులు వారికి బోధించిన బోధన ఒకసారి మీకు చూద్దాము. 14వ అధ్యాయం చూడండి ఒకసారి, 14వ అధ్యాయము 5 నుంచి చదవము. 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 5 నుంచి. యెహోషువయు కాలేబును బట్టలు చించుకొని మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనల్ని చేర్చి మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. నెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, తొలగిపోయేను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, అవును, ఆ ప్రజలు బలవంతులే, ఆ ప్రజలు శక్తివంతులే, ఉన్నత దేవులే, అనాకీయులే వారు, నెఫీయులే వారు. అయినా యెహోవా మనకు తోడై
భక్తుల్ని మనకు తోడుగా గ్రహించి దేవుడిలారా యెహోషువ కాలేబులు తమ వస్త్రాలు చించుకొని, తమ హృదయాలు చించుకొని, తమ యొక్క మనసులను చించుకొని ప్రజల ఎదుట సాగిలపడి వారిని వేడుకుంటున్నారు. వారికి దేవుడిలారా వారికి దేవుని వర్తమానాన్ని అందిస్తున్నారు. దేవుని బలపరిచే వాక్యాన్ని తెలియపరుస్తున్నారు. మీరు కృంగిపోకండి అయ్యా, మీరు అధైర్యపడకండి అయ్యా, దేవునిపై తిరుగుబాటు చేయకండి అయ్యా, అవిశ్వాసపడకండి, అవిశ్వాసం తెచ్చుకోకండి. ఇశ్రాయేలు ప్రజలు అవిశ్వాసులు అయిపోయారు. అయ్యో మేము ఐగుప్తులోనే ఎందుకు ఉండలేకపోయాం, ఈ మోషమును ఎందుకు తీసుకొని వచ్చారు, అక్కడ సమాధులు లేవనుకొని తెచ్చారా, ఈ అరణ్యముల ఈ ఎడారిలో మమ్మల్ని చంపుట కొరగా తెచ్చారా. మనం ఇంకొక నాయకుని ఏర్పరచుకొని తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోదాం, తిరిగి లోక జీవితానికి వెళ్ళిపోదాం, తిరిగి పాత జీవితంలోకి వెళ్ళిపోదాం. దేవుని బిడ్డలారా అనేకులు ఈ అనుభవంలోకి వెళ్ళిపోతాం, లోక జీవితంలోకి మరలా వెళ్ళిపోతున్నాం. ఇదిగో ఇంతవరకు సాగి వచ్చిన దేవుని కార్యములు చూసి వచ్చిన, దేవుని అద్భుతాలు చూసి వచ్చిన వారు దేవుని బిడ్డలారా ఇదిగో బలవంతుని జయించాలన్న ఆ యొక్క శక్తి పొందుకోలేక, ఇదిగో సాతానుని జయించే శక్తివంతులు కాలేక, ఆ శక్తిని పొందుకున్నట్టుగా ఎవరు ప్రయాసపడలేక, దేవుని సహాయాన్ని కోరలేక ఈజీగా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి, ఈజీగా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోవాలి. అనాకి నెఫీలైన వారు ఉన్నత దేవుని బలవంతులు, వారిని జయించాలి. నీ శక్తితో కాదు, నీ బలముతో కాదు, నీకు సహాయం చేసి నీ దేవుని హస్తము నీకు తోడై ఉండి యెహోవా మనయందు ఆనందించి ఆయన సహాయము ద్వారా మనం దాన్ని స్వాధీనపరచుకోవాలి. దేవుని సహాయము ద్వారా, పరిశుద్ధాత్మని సహాయము ద్వారా మనం దేవుని రాజ్య వారసులంగా మనం చేరగలుగుతాం. దేవుని బిడ్డలారా వారు విన్న వారితో పాటు వారు విశ్వాసం కలిగిన వారై ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనం. ఇదిగో 12 మంది నిలబడ్డారు, అందులో 2 మాత్రమే బలపరచు వాక్యాన్ని చెప్తున్నారు, బలపరచు స్వార్థను చెప్తున్నారు. 10 మంది బలహీనపరిచే వాక్యాన్ని చెప్తున్నారు, చెడ్డ సమాచారం చెప్తున్నారు, బలహీనపరుస్తున్నారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఎవరి మాట వినాలి? ఒకరేమో దేవుని బట్టి బలపరుస్తున్నారు, దేవుని శక్తిని బట్టి బలపరుస్తున్నారు. అవును మనం బలహీనమే, అవును వారి మనకంటే బలవంతులే, కానీ దేవుడు మన పక్షముగా ఉన్నాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక మనం వారిని జయించగలం, ఆ దేశంను మనం స్వతంత్రించుకోగలం, ఆ దేశంను మనము దేవుడు మనకు ఇస్తాడు అన్న విశ్వాసం కలిగి బలపరుస్తున్నాడు 2 వ్యక్తులు. దేవుడు 10 మంది మాత్రము బలహీనపరుస్తున్నారు, కృంగదీస్తున్నారు. మనం దాన్ని స్వతంత్రించాలి, మనం దానిలో ప్రవేశించాలి. దేవుడు బిడ్డలారా ఇదిగో మనుషుల యొక్క స్వరూపాలను చూసి, మనుషుల యొక్క ఆకారాలను చూసి బలహీనపడిపోతున్నారు, దోస్తుని యొక్క కార్యములను చూసి, దోస్తుని యొక్క పరిస్థితులను చూసి అవిశ్వాసులైపోతున్నారు, కృంగిపోతున్నారు, బలహీనపడిపోతున్నారు. చూడండి, సౌలు గొప్ప యుద్ధంలో ఆరితేరిన వాడు. సౌలు యొద్ద ఉన్న సైన్యం కూడా యుద్ధంలో ఆరితేరిన సైనికులే. 1000 మంది సైనికులు ఉన్నారు సౌలు దగ్గర. సౌలుకి ఎదురుగా ఉన్నాడు ఇంకొక సైన్యం ఉంది, 6000 మందిలో ఉన్నారు. అయితే వారిలో ఒక బలిష్ఠుడు ఉన్నాడు, వాడే గొలియాతు అనే ఫిలిష్తీయుడు. ఆ గొలియాతు ఎదుట ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారు? విడతల వలె ఉన్నారు. వాడు ఉన్నత దేహము కలిగిన వాడు, బలవంతుడు వాడు. దేవుని పిల్లలు వాని ఎదుట మీరు చాలా చిన్నగా వాని ఎదిరించడానికి శక్తి సరిపోవడం, వాని జయించే శక్తి సరిపోవడం. 1000 మంది సౌలు దగ్గర, ఇశ్రాయేలు రాజు సౌలు దగ్గర 1000 మంది సైనికులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు. కానీ ఇదిగో అది ఎదురుగా నిలబడిన గొలియాతు అనే బలవంతుణ్ణి జయించలేదు. శత్రు సైన్యాన్ని ఓడించలేకపోతే
పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో నిండిపించాడు. సౌలు రాజు మిగతా వారందరూ కూడా వాదించారు, వద్దు నాయన నువ్వంటూ పోట్లాడలేదు, బలహీనపరచువారు ఉన్నారు. వాడు చిన్నగున్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం చేసిన వాడు, నీకు ఆ యుద్ధాలు తెలియదు రా బాబు, నువ్వు అడవిలో గొర్రెలు కాసుకునేవాడిని, కత్తి ఈట ఇవన్నీ నీ వాటితో పోరాడే ఆ నైపుణ్యం లేని వాడవు నీవు. అవును రాజా, నేను కత్తితో యుద్ధం చేసిన వాడిని కాదు, మల్యాలతో నేను ఎదిరించిన వాడిని కాదు, డాలు పట్టుకొని ఎదుటి వాడిని నేను అడ్డగించిన వాడిని కాదు. కానీ వీటికంటే బలవంతులు నా పైకి వచ్చారు, సింహము నా పైకి వచ్చు, ఎలుగుబట్టి నా పైకి వచ్చింది. నా చేతిలో ఏమీ లేకుండానే నేను వాటిని ఎదిరించగలిగాను, వాటిని చంపగలిగాను, వాటిని జయించగలిగాను. దేవుని బిడ్డారా, అటువంటి శక్తి నా దేవుడు నాతో ఉన్నాడు. నా దేవుని ఆత్మ నాకు సహాయం చేశాడు కనుక నా పైకి వచ్చిన శత్రువులు, క్రూర మృగాలు, నన్ను నాశనం చేయాలనుకున్న వారిని, నా యొక్క ఉన్న గొర్రెలు నాశనం చేయాలనుకున్న ఆ దుష్ట మృగాలను నేను హతమార్చగలిగాను. ఈ సూటకి లేని, దేవుని ఎరగని అన్యుడైన ఈ ఫిలిష్తీయుడే దేవుడు ఆత్మ బలముతో మాట్లాడుతున్నాడు, ఆత్మ ధైర్యంతో మాట్లాడుతున్నాడు, ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుని ఆత్మ నాకు తోడై ఉన్నది. దేవుని సహాయం వలననే నేను ఈ ఫిలిష్తీయుడై గొలియాతుని హతమార్చాను. ఈ ఉన్నత దేవుడై ఉండొచ్చు, ఈ బలవంతుడై ఉండొచ్చు, శక్తివంతుడై ఉండొచ్చు, సర్వ ఆయుధములను కలిగిన వాడై ఉండొచ్చు. కానీ నా దేవుడు నాతో ఉన్నవాడు వానికంటే బలవంతుడు, వానికంటే శక్తిమంతుడు. దేవుని బిడ్డలారా, మోషే దావీదును బలపరుస్తున్న దేవుని ఆత్మ ఒక సైడ్ నుంచి దావీదును బలపరుస్తుంది. ఇదిగో మానవ స్వభావం కలిగిన సౌలు రాజు సైనికులు దావీదును ఒక దిక్కు నుంచి బలహీనపరుస్తారు. ఎదురుగా శత్రువు ఉన్నాడు, శత్రువును జయించాలి, ఆ ఫిలిష్తీయులను ఓడించాలి, ఆ దేశంలో స్వాధీనపరచుకోవాలి. ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినాలి? బలహీన రాజు చెప్తున్న మాట వినాలి, సైన్యాధిపతి సైనికులు నాయకులు చెప్తున్న మాట వినాలి, లేక తనలో ఉన్న పరిశుద్ధాత్ముడు బలపరుస్తున్న మాటలు వినాలి? దావీదు మనుషుల మాటల కంటే రాజు అయి ఉండొచ్చు, సైన్యాధిపతి అయి ఉండొచ్చు, గొప్ప హోదాలో ఉండొచ్చు, గొప్ప సంఘాలకు నాయకులై ఉండొచ్చు. కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్న ఉపదేశం, నిన్ను బలపరుస్తున్న పరిశుద్ధాత్మను ఉపదేశం. 10 మంది చెడ్డ సమాచారం ఇస్తున్నారు, 10 మంది చెడ్డ ఇద్దరు మాత్రమే బలపరిచే సమాచారం ఇస్తారు, బలపరిచే స్వార్థ ప్రకటించారు. కొందరికి వారు ఇశ్రాయేలు ప్రజలు బలహీనపరచువారు అధికంగా ఉన్నారు కనుక వీరి సమాచారాన్ని, వీరి విశ్వాసాన్ని బట్టి, వీరి మాటలకే వారు వెంబడించి బలహీనపరచువారు అధికంగా ఉన్నారు, బలపరచువారు ఇద్దరే ఉన్నారు. బలహీనపరచువారి బోధని అనేకులు వెంబడిస్తారు. ఇరుకు ద్వారంలో ప్రవేశించువారు అనేకులు మార్గంలో వెళ్తారు, విశాలమైన ద్వారంలో ప్రవేశించువారు అనేకులు ఇరుకు ద్వారం దాంట్లో అనేకులు ప్రవేశిస్తారు. అది నాశనములకు పోతున్నారు, నశింపచేసేవారు, తిరిగే గుర్తులోనికి వెళ్ళిపోవాలనుకున్నారు, తిరిగే గుర్తు జీవితానికి వెళ్ళిపోవాలనుకున్నారు. కాలేబు యోషువ మాటలు పట్టించుకున్న వాళ్ళు ఈ కడవరి దినాల్లో కూడా అవే కార్యాలు జరుగుతున్నాయి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. చెడ్డ సమాచారాన్ని చెప్పిన వారు దేవుని సన్నిధిలో వారు ఏమైపోయారో ఒక మాట చూస్తాం. అది సంఖ్యాకాండం 14వ అధ్యాయము 36-37 వచ్చింది. 36-37 వచ్చింది.
మోషే చేత పంపబడి దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. చెడ్డ సమాచారం చెప్పిన మనుషులను దేవుని నుండి తప్పించిన మనుషులు, చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు, చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుకున్నట్లు చేసిన మనుషులు. ఇది చెడ్డ సమాచారం చెప్పి మనుషులను దేవునికి విరోధముగా, దేవుని పైన సరిగేటట్లుగా, దేవుని సేవకులపైకి సరిగేటట్లుగా, మంచి సమాచారం చెప్తున్న సేవకులను దూషించినట్లుగా చేశారు, అపహసించినట్లుగా చేశారు, నిందించేటట్లుగా చేశారు. ఎక్కువ మంది ఉన్నాము కనుక, మా స్ట్రెంత్ ఎక్కువ ఉంది కనుక ప్రజలను ఉసిగొల్పారు. మంచి సమాచారం చెప్తున్న వారిపైకి ఉసిగొల్పారు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, నాయకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, పరిశుద్ధాత్మని ఆశ్రయిస్తున్న వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. సరిగా ఏ బోధ చేస్తారు, ఏది చెప్తారు, ఏది మాటలు. అంతమంది చెప్తున్న దానికంటే మీరు చెప్పేది గొప్పదా? వారు కూడా చూసి వచ్చిరు కదా, వారి కంటే మీకు ఎక్కువ తెలుసా? దేవుడు వీళ్ళగా సరిగేటట్లు చేసి, అలాగూ చేసిన వారు మొట్టమొదట దేవుడి చేత నశించిపోయారు. ఆ సమాచారాన్ని విన్న ప్రజలు ఇంచుమించు 6 లక్షల మంది అరణ్యంలోనే దేవుడు వారిని రాలిపోచేశారు. 6 లక్షల మందిలో ఒక్కడు కూడా కానానులో ప్రవేశించారు, విశ్రాంతిలో ప్రవేశించారు. ఐగుప్తులో నుండి బయలుదేరినప్పుడు జనసంఖ్య చేసినప్పుడు 20 సంవత్సరాలు మొదలుకొని పై ప్రాయం కలిగిన 6 లక్షల మంది మగవారు మాత్రమే. 6 లక్షల మంది. ఈ 6 లక్షల మందిలో కేవలం 2 మాత్రమే కానానులో ప్రవేశించారు, విశ్రాంతిలో ప్రవేశించారు. యెహోషువ, కాలేబు మంచి సమాచారం చెప్పినవారు, దేవుని యందు విశ్వాసం ఉంచినవారు, దేవుని సహాయాన్ని పొందుకున్నవారు, దేవుడు మనకు ఆనందించి దేవుడు మనకు తోడయుండి సహాయం చేస్తాడన్న మంచి సమాచారం ఇచ్చిన వారు 2 మాత్రమే కానానులో ప్రవేశించారు. 6 లక్షల మంది అరణ్యంలో రాలిపోయి చేశారు. 40 దినాలు వారు ఆ కానాను దేశాన్ని సంచరించి చూసిన ఆ దినములో లెక్క చొప్పున 40 సంవత్సరాలు ఆ కానాను యొక్క సరిహద్దు దగ్గరికి వచ్చి కానాను చూసి వచ్చారు. కానాను సరిహద్దు దగ్గరకు వచ్చారు. కానీ కానానులో ప్రవేశించక 40 సంవత్సరాలు అరణ్యములోనే తిప్పిన స్థలంలోనే తిప్పుతూ 6 లక్షల మందిని సంహరింపచేసి, ఎందుకొరకంటే ఇదిగో మంచి సమాచారం చెప్పిన వారిని విశ్వసించాలి, మంచి సమాచారం చెప్పిన వారి మాట నమ్మను, మంచి సమాచారం చెప్పిన వారిపై తిరుగుబాటు చేస్తున్నారు, చెడు సమాచారం చెప్పిన వారిని విశ్వసించినందుకు చెడు సమాచారం చెప్పిన వారు ముందుగా నశించిపోయారు. దేవుని వారిని అనుసరించిన ప్రజలు అందులో ఒక్కరు కూడా కానానులో ప్రవేశించారు. చూడండి, ఆ కానానులో ప్రవేశించిన వారిలో ఆ యొక్క జనసంఖ్య 26వ అధ్యాయంలో ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 26లో 24వ వచనం. చదువు.
దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. సీనాయి అరణ్యములో ఇశ్రాయేలుల సంఖ్య చేసినప్పుడు లెక్కించబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. దేవుని బిడ్డలారా, సీనాయి అరణ్యములో జనసంఖ్య చేసినప్పుడు నిర్గమా ఈ సంఖ్యాకాండం మొదటి వచనంలో అక్కడ జనసంఖ్య జరిగింది, మొదటి జనసంఖ్య. అప్పుడు జనసంఖ్యలో ఉన్న వారిలో ఒక్కడు కూడా, 6 లక్షల మందిలో ఒక్కడు కూడా ఇది మరలా ఇంత వారు సంచారం చేసి మరలా వచ్చేసారు. కానీ ఒక్కడు కూడా లేడు. ఒక నూను కుమారుడైన యోషువ కాలేబుతో తప్ప అందులో 6 లక్షలలో ఒక్కడు వారు విన్నవారితో విశ్వాసం ఇచ్చలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనం. దేవుని విశ్రాంతిని వారు ప్రవేశించలేదు. దేవుని విశ్రాంతిని వారు అనుభవించలేదు. వారు అరణ్యంలోనే రాలిపోయారు. దేవుడారా, మన జీవితయాత్ర ఈ అరణ్యయాత్రలో మనం విశ్రాంతిలో ప్రవేశించడం, పరమకాలంలో ప్రవేశించడం కొరక మనం యాత్రను కొనసాగిస్తాం. యాత్రా జీవితంలో మనం ఏ యొక్క ఉపదేశమును, ఏ యొక్క బోధను, ఏ యొక్క వర్తమానాలను వింటూ మనము యాత్రను కొనసాగిస్తాం. అవును, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏదో సులువుగా వెళ్ళిపోయేది కాదు మార్గము, సులువుగా తప్ప వెళ్ళేది కాదు మార్గము. మనం ఎన్నో శ్రమలు పొంది, ఎన్నో ప్రయాసాలు పడి, ఎన్నో శోధనలు సహించి, ఎన్నో దుష్టుని యొక్క ఆటంకాలను మనం జయించి దేవుని రాజ్య వారసులుగా మనం ప్రవేశించవలసిన వారమై ఉన్నాము. దుష్టుని ఎదిరించిన కనుక శక్తిమంతులైనట్లుగా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించి అప్పుడు మనం పోరాడవలసిన, మనం పోరాటం లేని జీవితం కాదు ఇది. దేవుడు మనతో ఉంది, దేవుడు మన ఎంతో ఆనందిస్తాడు, దేవుడు మన ఎంతో సంతోషిస్తాడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు కనుక మనం దాన్ని స్వాధీనపరుచుకుంటాం. చెడ్డ సమాచారం చెప్పిన వారు అరణ్యములోనే నశించిపోయి, మంచి సమాచారం చెప్పిన వారు మాత్రము బ్రతికారు. అదే 14వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 14:24 వచనం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు ఇచ్చిన సాక్షి. మిగతా వారెవరు కాలేబు, యెహోషువలు తప్ప. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత, అది మాట మంచి మనస్సుతో, మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత, ఈ కారణము చేత. మంచి మనస్సు, పూర్ణమైన మనస్సు, మంచి మనస్సు. ఇందును బట్టి ఈ హేతువు చేత అతన్ని నేను ఆ దేశంలో ప్రవేశించేస్తాను. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. ఎందును బట్టి ప్రవేశింపజేస్తాడు? ఊరికనే క్రైస్తవులైన మారుమనసు పొందాం, బాప్తిసం పొందాం, ఇంకా రండి ప్రవేశించండి అంటున్నాడు. వెంబడించు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించేది బట్టి, దేవుని అనుసరించడం బట్టి దేవుడి ద్వారా ఆ దేశంలో ప్రవేశింపచేస్తాడు. కాలేబు, యెహోషువలు మాత్రమే దేవుడి ద్వారా నశించిపోకుండా నిలిచిపోయారు. 12 మంది సంచరించి చూసిన వారిలో మంచి సమాచారం చెప్పిన 2 మాత్రమే బ్రతికించబడ్డారు. 2 మాత్రమే కాలాల్లో ప్రవేశించారు. చెడ్డ సమాచారం చెప్పిన 10 మంది తెగులు చేత సంహరించబడ్డారు. చెడ్డ సమాచారం చెప్పిన వారి యొక్క సమాచారం విన్నవారు, అనుసరించిన వారు అరణ్యంలో జీవితాలు రాలిపోయారు. అనగా కాలాలలో ప్రవేశించకుండా వారు తమ జీవితాలను ముగించుకున్నారు. కాలాల్లో ప్రవేశాన్ని కోల్పోయారు. దేవుని రాజ్యంలో ప్రవేశాన్ని కోల్పోయారు.
మంచి మనసుతో దేవుని వారు విశ్వసించారు. కాలేబు, యోషువను అందరికీ మంచి సమాచారం ఇచ్చారు. అందరి ఎదుట తమ వస్త్రాలు చింపుకొని, తమ హృదయాలను చింపుకొని, సాగిలపడి, ప్రాధేయపడి, వేడుకొని, వారికి కన్నీటితో వారికి మంచి సమాచారాన్ని బోధించారు. కానీ ఈ సమాచారం కూడా అందరూ విన్నారు. కాలేబు, యోషువల సమాచారం కూడా అందరూ విన్నారు. 10 మంది చెప్పిన చెడ్డ సమాచారం కూడా విన్నారు. ఏది అనుసరిస్తావు? ఏ సమాచారాన్ని వింటావు? మనుషుల బలము శక్తిని ఆధారం చేసుకొని, మనుషుల భక్తిని ఆధారం చేసుకొని దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావా? అది అసాధ్యమైన పని. నీ భక్తి నీ శక్తితో కాదు. నీ శక్తి కంటే శక్తివంతుడు ఉన్నాడు. వాడు అనాథుడు, వాడు నెఫీయుడు, వాడు నీకంటే బలవంతుడు. దేవుడు మనల్ని ఆనందిస్తాడు. దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం వారిని జయిస్తాము. సైన్యముల బట్టి మనకి యెహోవా పేరిట నేను మీ మీదికి వచ్చుచున్నాను. దావీదు ఉరుముతూ వెళ్తున్నాడు. దేవుడు తనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తుండగా, ధైర్యపరుస్తుండగా, శక్తివంతునిగా చేస్తుండగా, ఆయుధములు లేని వాడై దేవుని బిడ్డలారా, తన కంటే బలవంతుడైన వారు ఎదురించుటకాయ దేవుని ఆత్మ బలముతో ముందుకు సాగిపోతాడు. దేవుని బిడ్డలారా, మనము జయించుటకు, వారిని జయించుటకు దేవుడు మనకు శక్తి ఇస్తాడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని బలము వలన మనం జయించుతాం. అప్పుడే మనం దాన్ని స్వాధీనపరచాలి. విశ్రాంతిలో ప్రవేశించగలం. దేవుడు ఆమెకు స్తోత్రం కలుగును గాక. యేసయ్యానికి స్తోత్రం. మంచిది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మరలా వస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6 వచనాలకు సాక్ష్యం. కనుక మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనక చెప్పబడిన ప్రకారము నేడు ఒక దినమును నిర్ణయించాడు. దేవుని పరిశుద్ధ 10వ వచనం చదవమా. విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము దేవుడు 6 దినములు 7 దినములు దేవుని బిడ్డలారా దేవుడు సర్వ సృష్టిని సృష్టించాడు. 7వ దినము తన కార్యములన్నీ ముగించి దేవుడు విశ్రమించాడు. విశ్రాంతిలో ప్రవేశించాడు. దేవుని బిడ్డలారా మనము కూడా మన జీవిత కార్యములన్నీ కూడా ముగించి విశ్రాంతిలో ప్రవేశించాలి. దేవుని విశ్రాంతి ఇంకా నిలిచి ఉండగా దేవుని విశ్రాంతిలో ప్రవేశించుతూ మన మాట నిశ్చయము కనుక 6వ వచనంలో దేవుని కొందరు విశ్రాంతిలో ప్రవేశించుతున్నమాట నిశ్చయము కనుక ముందు స్వార్థ వినిన వారు అవిధేయత చేత ప్రవేశించలేదు. అవిధేయతను బట్టి, అవిశ్వాసాన్ని బట్టి, అపనమ్మికాన్ని బట్టి దేవుని స్వార్థకు లోపడలేదు కనుక, ఇదిగో ఇద్దరు దైవజనులు చెప్పిన ఆ మంచి సమాచారానికి విధేయత చూపలేదు కనుక వారు విశ్రాంతిలో ప్రవేశించలేదు. ఆ యొక్క చెడ్డ సమాచారం చెప్పిన వారు ప్రవేశించరు, వారి మాటకు లోపడిన వారు ప్రవేశించారు కనుక ఇది దేవుని విశ్రాంతిలో ప్రవేశించిన మాట నిశ్చయము కనుక అలాగు ప్రవేశించ నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము. దేవుని బిడ్డలారా హృదయములను కఠినపరచుకొనకూడదు. దేవుని వాక్యములకు
విధేయులు కండి. దేవుని స్వార్థకు విధేయులు కండి. దేవుని యొక్క ఆత్మబలము ద్వారా బలపరుస్తున్న వాక్యానికి విధేయులు కండి. దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు, పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు అన్న స్వార్థకు విధేయులు కండి. వారు విధేయులు కాలేదు కనుక వారు ప్రవేశించలేదు. దేవుని విశ్రాంతి ఇంకా నిలిచి ఆ విశ్రాంతిలో మనం ప్రవేశించకుండా తప్పిపోతామని జాగ్రత్త దేవుడు ఆలోచిస్తున్నారు. దేవుడులారా, ఆ మాట వారు విన్న మాట వారికి నిష్ప్రయోజనము కైకి దేవుడు ఆలోచిస్తున్నారు. ఇంకో మాట చూస్తాము, అవిధేయతను బట్టి వారు ప్రవేశించలేకపోయారు. 11వ వచనం చదువు. 4వ అధ్యాయం హెబ్రీ 4:11. అవిధేయత వలన వారు పడిపోయినట్టుగా పడిపోకుండా దేవుని బిడ్డలారా చూడండి, ఎందుకు విశ్రాంతిలో ప్రవేశించలేకపోతున్నారు, ఎందుకు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేకపోతున్నారంటే అవిధేయతను బట్టి. అవిధేయత వలన వారు పడిపోయినట్టుగా మనలో ఎవడును పడిపోకుండా అవిశ్రాంతిలో ప్రవేశించకుండాకు జాగ్రత్త పడుదాము. దేవుని నామమున స్తోత్రం. దేవులారా, దేవుని విశ్రాంతిలో ప్రవేశించకుండా మనము జాగ్రత్త. అవిధేయత అని ఇంకా 3వ అధ్యాయంలో కూడా ఒక మాట చూడమ్మా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు చదువు ఒకసారి. కోపగించెను, కోపము చేసిన వారి మీదనే కదా రాలిపోయేను, చేసెను. అవిధేయులైన వారి గురించి కదా కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయినని గ్రహించుచున్నాము. దేవునిలారా, ఎవరి మీద దేవుడు కోపగిస్తున్నాడు? ఎవరు దేవుని విశ్రాంతిలో ప్రవేశించలేకపోతున్నారు? పాపము చేసిన వారి మీద, అవిధేయత కలిగిన వారి మీద, అవిశ్వాసులైన వారి మీద దేవుడు కోపగిస్తున్నాడు. దేవుడు తన విశ్రాంతిలోనికి వారికి అవకాశం ఇస్తలేడు, పర్మిషన్ ఇస్తలేడు. మీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. అవిధేయులు, అవిశ్వాసం, పాపము చేయవారు, దేవుని వాక్యానికి లోబడిన వారు, నామకార్థ బోధలకు లోబడతారు. స్ట్రెంత్ ఎక్కువ ఉన్నారు, వీరే ఎక్కువ మంది ఉన్నారు ఈ బోధకులే. దేవుని ఆశ్రయించిన వారు, పరిశుద్ధాత్మని యందు విశ్వాసం ఉంచిన వారు, పరిశుద్ధాత్మని ద్వారా మేము సాతానును జయిస్తాము, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము అన్న బోధకులు ఇద్దరు మాత్రమే ఉన్నారు. అయ్యో ఈ బోధకుల బోధ విని అమాస్యం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, రాళ్ళుని చంపాలని కొడుతున్నారు. మేము లోక జీవితాలనే మాకు దేవుడు చాలు, ఆ కానాలు లేకుంటే లేదు, మేము ఇక్కడనే నివసిస్తాం, ఐగుప్తు జీవితమే మాకు లేదు. దేవుని పైన తిరుగుబాటు, పరిశుద్ధాత్మని పైన తిరుగుబాటు, దేవుని ఆత్మను దుఃఖపరచుకో, విమోచన దినం వరకు మీరు ఆయన ముద్రించబడి పరిశుద్ధాత్మని నేను విమోచనలోకి తీసుకెళ్తాను, విశ్రాంతిలోకి నడిపించాలి, ఆయనను వెంబడించాలి, ఆయనను అనుసరించాలి, ఆయన మాటకు లోపడాలి. భిన్న వాక్యం మన జీవితాల్లో నిష్ప్రయోజనము కాకుండా విధేయత కలిగిన వారమై వింటున్న వాక్యానికి లోపడిన అనుభవం మనకు కలిగి ఉంటే ఆ వాక్యమే విశ్రాంతిలో దేవుని రాజ్యంలో దేవుని విశ్రాంతిలోని కనగా దేవుడిలారా దేవుని ఇంకో మాట నేను చెప్పి నేను ముగిస్తున్నాను. 3వ అధ్యాయంలో 12 నుంచి ఒక మాట చదువు. 12-10 విశ్వాసము లేని దుష్ట హృదయము
యెహోవాని చూచుకొనుడి. పాపము వలన కలుగు భ్రమ చేత ఒడును కఠినపరచకూడకున్నట్లు. చాలు 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 చాలు. మీరు చూడండి, జీవము కలిగిన దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అంతైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. మనం చదివాం కదా 4వ అధ్యాయంలో, జాగ్రత్త కలిగి ఉండండి, నిష్ప్రయోజనమాయను. ఇదిగో వారు వినిన వారితో విశ్వాసం కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను. నిష్ప్రయోజనమాయను. అవాగ్దానము పొందకుండా తప్పిపోదామని భయము కలిగి ఉందము, జాగ్రత్త కలిగి ఉందము, భయము కలిగి ఉందము. పిల్లారా, వారు విన్న వారితో విశ్వాసం గలవారై ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను. పిల్లారా, దేవుని వాక్యము, విన్న వాక్యము ఏలాగు మనలో ప్రయోజనం కాబట్టి, ఎందుకు కాదు మనలో ప్రయోజనం? మనలో వాక్యం వింటున్నాం, వాక్యానుసారంగా మనం ఎందుకు నడుచుకోలేకపోతున్నాం? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధిస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు, మనకు సహాయం చేస్తానంటున్నాడు. అయినా మనం ఎందుకు విశ్వాసం కలిగి ఉండలేకపోతున్నాము? ఎందుకు మనము దేవుని యొక్క రాజ్యం కొరకై ప్రయాసపడలేకపోతున్నాము? ఎందుకు దేవుని రాజ్యం కొరకై మనము ధైర్యముగా ముందుకు సాగలేకపోతున్నాము? ఏ పిల్లలు చూడండి, ఏమంటున్నాడంటే, ఇప్పుడు మనం చదివిన మాట ఆ మాటలో 15వ వచనంలో, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడుకుంటున్నట్లు. పాపము వలన కలుగు భ్రమ చేత, కఠినమైన మనస్సు కలుగుటకే కారణము పాపము వలన కలిగే భ్రమ. భ్రమ వాస్తవం కాదు ఇది, భ్రమ. ఏ భ్రమ? లోకాశ, పాపం, నేత్రాశ, జీవములకు, శరీరాశ, పాపం. ఇవి భ్రమ. ఇది భ్రమనే. దేవుడిలారా, లోకాశలు, నేత్రాశలు, జీవములు ఇవి శాశ్వతమా? ఇవి శాశ్వతాలు కావు. ఇవి నిత్యము కావు. ఇవే శాశ్వతం, ఇవే నిత్యం అనుకున్న భ్రమ. ఈ భ్రమ చేత అవిధేయులైన హృదయాన్ని కఠినపరచు, వాక్యానికి లోబడతలేదు. మనకు ఉన్నటువంటి నామకార్థ క్రైస్తవ జీవితం, ఇది చాలు, ఇది చాలు, ఇంత చాలే, ఇంత ఉంటే చాలే, ఇది ఉండనీలే, ఇది భ్రమ. ఈ జీవితంతో నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు, దేవుని విశ్రాంతిలోనూ ప్రవేశింపలేవు. నీ హృదయాన్ని కఠినపరచుకుంటున్నావు, భ్రమలో పడి కఠినపరచుకుంటున్నావు. ఆ 10 మంది చెప్పిన మాటలు మీరు వారు భ్రమపడ్డారు. అవునేమో, నిజమో, మనల్ని వాళ్ళు చంపేస్తారేమో, దీనికంటే ఐగుప్తు మేలు, కానాను కంటే ఐగుప్తు మేలు, ఈ నమ్మకార్థ స్థితి మేలు. దేవుని బిడ్డలారా, ఇది శాశ్వతము కాదు, ఇది నిత్య విశ్రాంతి కాదు. ఇప్పటి నుండి క్రీస్తునందు మృతి నుండి మృతుడు ధన్యులు. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొంది, ప్రయాసాలు మాని. చాలా మంది అనుకుంటారు ప్రయాసాలంటే రోగాలతో ప్రయాసపడి, కష్టాలతో ప్రయాసపడి, ఎన్ని కష్టాలు పడ్డాడబ్బా, ఎన్ని బాధలు పడ్డాడు, ఎంత తాను రోగంతో ఉన్నాడు, ఇవన్నీ దేవుడు తప్పించి ఇస్తున్నాడు. ఈ ప్రయాసాలతోటి కాదు, ఇది కాదు, ఇది కాదు. దేవుని రాజ్యానికి పోనీకే ఈ కష్టాలు పడాలన్నా, రోగాలతోటి బాధలు పడితే దేవుడు తన రాజ్యంలో అనుమతిస్తాడా? ఎవరు ఏ ప్రయాసాలు వారి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు? తమ ప్రయాసాలు వారి విశ్రాంతి. ఎవరు ఏంటివో ప్రయాసాలు? చూడండి, ఒక మాట నేను జ్ఞాపకం చేసి గమనిస్తున్నాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ అధ్యాయం
ఆ, ఆ, మా రక్తము నిమిత్తమును ఆ, 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 సహదాసుల యొక్క లెక్క సంపూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. దేవునిలారా చూడండి, ఇక్కడ కొన్ని ఆత్మలు విశ్రాంతిలో ఉన్నాయి. కొన్ని ఆత్మలు విశ్రాంతిలో ఉన్న ఆత్మలు దేవునికి ఆ యొక్క విశ్రాంతిలో నుండి అక్కడ దేవునికి మొదలుపెడుతున్నాయి. దేవుడు ప్రార్థన చేస్తుంది. బలిపీఠం క్రింద ఉన్నాయి అంటున్నారు. ఎందుకు బలిపీఠం క్రింద ఉన్నాయంటే ఇవి ప్రార్థన చేసే ఆత్మలు, అక్కడ దేవునికి మొరపెట్టే ఆత్మలు. బలిపీఠము ప్రార్థనకు గుర్తు, ప్రార్థనకు సూచన బలిపీఠం. పరలోకమందు అవిశ్రాంతిలో కొన్ని పరిశుద్ధుల ఆత్మలు అక్కడ విశ్రాంతి పొందుకుంటున్నారు. అయినా వారు ఏం చేస్తున్నారు? దేవునికి మొరపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నట్టు వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఇందాక భూమికి మా రక్తము నిమిత్తము వారు విశ్రాంతి పొందుతున్నారు. ఎందుకొరకు విశ్రాంతిలోకి వెళ్ళారంటే ఆ యొక్క 9వ వచనంలో మనం చూస్తున్నాం కదా, దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడిన ఆత్మలను దేవుని బిడ్డలారా వీరు విశ్రాంతిలో ఉన్నారు. ఎవరు? దేవుని వాక్యము కొరకై జీవించిన వారు, దేవుని యొక్క వాక్యము కొరకై చంపబడిన వారు, శ్రమపడిన వారు, కష్టాలు పొందిన వారు, నిందలు పొందిన వారు, అవమానపరచబడిన వారు, చివరికి ప్రాణాలనైనా అర్పించుటకై వెళితే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టలేదు, సత్యాన్ని నుండి తొలగిపోలేదు, చెడ్డ సమాచారం చెప్తే వారి వెంబడి వెళ్ళిపోలేదు, మంచి సమాచారం చెప్పిన వారి వెంబడి ధైర్యంగా వెళ్ళిపోయిన వారిని దేవుని నిమిత్తమై వాక్యము నిమిత్తమై వధించబడిన వారు వీరు. దేవుని బిడ్డలారా తమ శరీరాన్ని చంపుకున్న వారిని, తమ శరీరాన్ని నలగొట్టుకున్న వారిని, ఆత్మ కొరకై జీవించిన వారు. దేవుని బిడ్డలారా మన ఫిజికల్గా ఏదో చంపబడాలని కాదు, నీ శరీరాన్ని చంపు, నీ శరీరాన్ని నలగొట్టు. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉంటే అవిశ్రాంతిలో ప్రవేశిస్తాం. అవిశ్రాంతిలో మనకు స్థానం ఉంది. ఇదిగో ఇక్కడ కొన్ని ఆత్మలు, విశ్రాంతిలో ఉన్న ఆత్మల గురించి ఆయన తెలియజేస్తారు. దేవుని వాక్యము నిమిత్తం తాము ఇచ్చిన సాక్ష్యం వధించబడి అర్పించబడి దేవుని కొరకై సమర్పించబడిన ఏదో వాళ్ళు వీళ్ళు సమృద్ధి చచ్చిపోయిన వారు మాత్రమే కాదు, వధించబడిన వారంటే తమ్మును తాము ప్రభు కొరకై చంపుకున్నారు, తమ్మును తాము ప్రభు కొరకై ప్రతిష్ఠ, వాక్యము కొరకై, సత్యము కొరకై, దేవుని ఉపదేశం కొరకై పాపమనే భ్రమ చేత కఠినపరచబడిన వారు కారు. దేవుని బిడ్డలారా ఈ భ్రమలో నుండి బయటకు వస్తారు, ఈ కఠినమైన మనస్సును తీసివేస్తారు. లోబడి మనసు వాక్యములకు విధేయులమై దేవుని విశ్రాంతి కలిగించి ఆ విశ్రాంతిలో మనం ప్రవేశించకుండా తప్పిపోదామని జాగ్రత్త కలిగిన వారు, భయము కలిగిన వారు, విన్న వాక్యము మన జీవితంలో నిష్ప్రయోజనము కాకుండా అరణ్యంలోనే ఆ యాత్రలోనే రాలిపోకూడదు, చేర్చబడాలి. విశ్రాంతి కొరకాయ పరిశుద్ధాత్మ దేవుడి బలపరిచి నడిపించుకుంటాక ప్రార్థన చేసుకుంటాం. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం.